హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా హెల్దీగా యాపిల్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. పిల్లలకి పెద్దలు అందరూ తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. త్వరగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. యాపిల్ సలాడ్కి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. 20 గ్రామ్స్ జీడిపప్పు, 20 గ్రామ్స్ బాదం పప్పు. సో నేను ఆల్రెడీ 1.5 అవర్ ముందు నానబెట్టాను. మీకు కొలత క్వాంటిటీ చూపించాలని నేను కప్స్లో చూపించాను. ఇవి 20 గ్రామ్స్, ఇవి 20 గ్రామ్స్ అనమాట. నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఈ రెండు మనకి అక్కర్లేదు, పక్కన పెట్టేసేద్దాము. వీటిని ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను నానబెట్టినప్పుడు కడిగేశాను. ఇప్పుడు కూడా ఒకసారి కడిగేశాను. కొంచెం వాటర్ వేసుకుంటూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా అయితే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి అయితే వేసుకొచ్చానండి. చూడండి, ఇలా మనకి క్రీమీ టెక్స్చరు చాలా మెత్తగా ఉండాలి. కొంచెం లూజ్ అయినా పర్వాలేదు, కాకపోతే కొంచెం పాయసంలాగా అనిపిస్తుంది మనకి. అప్పుడు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసావా, చాలా మెత్తగా ఉంది. ఇప్పుడు నేనైతే 2 యాపిల్ తీసుకున్నాను. 2 యాపిల్స్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను. ఈ ముక్కలను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. కొంచెం చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచేసి తీసుకొచ్చేసానండి. మనకి నార్మల్ కూలింగ్ ఉంది, ఎక్కువ కూలింగ్ లేదు, లైట్గా ఉంది. తినడానికి వీలుగా ఉంది, మనకి సరిపోతుంది. పైనుంచి ఇలా డ్రై కాజూస్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూజ్ చేసుకోలేదు. స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేసుకుందాము. స్వీట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ హనీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ హనీ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాము. వీక్లీ వన్స్ అనేది మనకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ తీసుకున్నామంటే కొంచెం ఎనర్జీగా ఉంటాము. ఈ సమ్మర్లో కొంచెం చల్లగా తీసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ కూడా ఉంది, ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి రెసిపీ. సమ్మర్లో మనకి కూల్గా యాపిల్ సలాడ్ కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.